వైకాపా పెద్దల రహస్య ఎజెండా అమలుకై సెబ్ అడ్డగోలుగా ఎక్సైజ్ శాఖను విభజించారు ప్రొబేషన్ ఎక్స్చేంజ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. ప్రొబేషన్ ఎక్స్చేంజ్ సంబంధించి అంటే అటు మద్యానికి సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గంజాయి లేదంటే ఇంకా అనేక మాదక ద్రవ్యాల గురించి చాలా సీరియస్ గా వాళ్ళు చేయాల్సిన పనిని కూడా అడ్డుకున్నారు. ముఖ్యంగా వాళ్ళు చూసారు, చాలా క్లియర్ గా చెప్తున్నారు, వైకాపా ప్రభుత్వ చర్యలను చూసి తాము సిగ్గుపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రొబేషన్ ఎక్స్చేంజ్ అండ్ ఉద్యోగ సంఘాల ఐకాస ధ్వజమెత్తింది. ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు సైతం సెబ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ల నుంచి సెంట్రీ విధులు నిర్వహించాల్సిందిగా దౌర్భాగ్య పరిస్థితులను గత ప్రభుత్వం కల్పించిందని చెప్పుకొచ్చారు. అంటే వాళ్ళ పనిని వాళ్ళని చేసుకోనివ్వకుండా, వాళ్ళు ఎవరిని మాట్లాడనివ్వకుండా, ఎక్కడైతే గంజాయి కావచ్చు లేదా మద్యం కావచ్చు ఇష్టం వచ్చినట్టు జరుగుతుందో అక్కడికి వెళ్ళి మనం దాడులు చేద్దాం, వాళ్ళని పట్టుకుందాం అని చెప్తే వైకాపా అక్కడి నుంచి వెంటనే వాళ్ళని వేరే చోట ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవన్నీ చూసారా. ఇకపోతే రెండుగా చీల్చి సెబ్ను ఏర్పాటు చేశారని ఆరోపించింది. గత ప్రభుత్వ హయాంలో తయారైనటువంటి నాణ్యత లేని మద్యం విక్రయాలను పెంచుకోవడమే కోసమే సెబ్ను వినియోగించుకున్నారని, దీని వెనుక నాటి ప్రభుత్వ పెద్దలు స్వప్రయోజనాలు దాగి ఉన్నాయని విమర్శించింది. 70% మంది సిబ్బందిని సెబ్కు మళ్లింపచేసి ఎక్స్చేంజ్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని, తద్వారా దోపిడీకి సుగమం అంటే దారి వేసుకున్నట్టుగా ఆరోపించింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారిని కానీ వాసుదేవరెడ్డిని ఏపీఎస్బిసిఎల్ ఎండిగా నియమించుకుని ఈ దోపిడీకి పాల్పడిందని తెలిపింది. ఈ అకాత్యాలపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దేలా ఎక్స్చేంజ్ సెబ్లను విలీనం చేయాలని కోరింది. ఐకాస అధ్యక్షుడు బాబ్జీరావు, సెక్రటరీ జనరల్ బి నరసింహులు సహా అధ్యక్షులుగా మార్పు కోటయ్య ఇతర ప్రతినిధులు అందరూ కూడా విజయవాడలో ఎన్జిఓ భవన్ లో మంగళవారం సమావేశమై మాట్లాడడం జరిగింది. ఇక క్లియర్ గా చూసుకోవచ్చు, అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే వాళ్ళ పని ఏంటి, ఎక్స్చేంజ్ కి సంబంధించి మద్యం మంచి మంది వస్తుందా లేదా, దాని మీద ఏం చేయాలి, వాళ్ళు ఎలా క్వాలిటీగా వాడుతున్నారు, ఎక్కడన్నా గంజాయి కానీ సారాయి కానీ ఏమన్నా ఉంటుందా, వీటి మీద దృష్టి పెట్టాల్సింది. వాళ్ళని అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకు నచ్చినట్టుగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళు ఏదైతే దొంగ వ్యాపారాలు, కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా చేసుకోవడానికి వాళ్ళని ఉపయోగించుకున్నారని చెప్పి స్వయంగా ప్రొబేషన్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య గత 5 ఏళ్లుగా కనిపించింది. ఇకపోతే యూనిఫామ్ సర్వీసు ఉద్యోగులను సాధారణ పౌరుల్లా మార్చేసింది. బాబ్జీరావు ప్రొబేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఉద్యోగ సంఘాల ఐకాస అధ్యక్షుడట. యూనిఫామ్ సర్వీసు ఉద్యోగులైన మమ్మల్ని గత ప్రభుత్వం సాధారణ పౌరులుగా మార్చేసి నేర నియంత్రణ చర్యలు చేపట్టేందుకు అవకాశం లేకుండా చేసిందని, ఫలితంగా అనేక అనర్థాలకు చోటు చేసుకున్నాయని, అడ్డగోలుగా ఎలాంటి విధి విధానాలు లేకుండా ఎక్స్చేంజ్ శాఖను విడగొట్టి సెబ్ ఏర్పాటు చేసిందని, ఎక్స్చేంజ్ స్టేషన్లు అన్నింటినీ తీసివేసిందని, ఏదైనా నేరంపై కేసు పెట్టాలంటే ఎక్స్చేంజ్ స్టేషన్లు లేని పరిస్థితి, సెబ్ స్టేషన్లకు వెళ్లి నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, సెబ్ అధికారులు కూడా ఇసుక అక్రమ రవాణా, జోదం అనేక అంశాలపై కేసు నమోదు చేసే అవకాశం లేకుండా చేసింది అని వాళ్ళు చెప్పుకొచ్చారు. అంటే వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ అధికారాలన్నీ కూడా వైసీపీ పార్టీ తీసేసి కనీసం ఎక్స్చేంజ్ స్టేషన్లు కూడా తీసేసిన పరిస్థితి అంటే చూడండి. అంటే వాళ్ళ పక్కా ప్లాన్ గా వెళ్ళారు. మద్యాన్ని ఎలా అక్రమంగా మనం తయారు చేయొచ్చు, ఎలా అక్రమంగా మనం అమ్మచ్చు, ఎలా దాన్ని ఎవరు పట్టుకోకుండా ఉండాలి అంటే వీళ్ళందరినీ మనం నియంత్రణలో పెట్టాలి, వీళ్ళకు ఉండేటువంటి పవర్స్ అన్నిటిని కూడా మనం తీసేయాలి, తీసేస్తేనే మనం ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు, గంజాయి కూడా పెంచుకోవచ్చు, దాని ద్వారా మళ్ళీ ఆదాయాన్ని తెచ్చుకోవచ్చు. ఆ ఆదాయం మొత్తం అది ప్రభుత్వ ఆదాయం కాదంటే మళ్ళీ వాళ్ళ ఆదాయం, వ్యక్తిగత ఆదాయం, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వెళ్ళేటువంటి ఆదాయం ఇదంతా కూడా. ఇక్కడ చూసారా, గంజాయి నిర్మూలకు మమ్మల్ని పంపలేదు మార్పు కోట ఎక్స్చేంజ్ ఉద్యోగ సంఘాల ఐకాస సహాయ అధ్యక్షుడు. ఎక్స్చేంజ్ సిబ్బంది సేవలను సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్లే వైకాపా ప్రభుత్వం హయాంలో గత 5 ఏళ్లుగా గంజాయి సాగు, సరఫరా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, మమ్మల్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం వెనుక నాటి ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాలు ఉన్నాయి. అంటే కంప్లీట్ గా చంద్రబాబు హయాంలో కానిస్టేబుల్లే గంజాయిని ధ్వంసం చేసేవారు. సెబ్ ఏర్పాటు అయ్యాక మమ్మల్ని కనీసం ఒక్కసారైనా గంజాయి నిర్మూలన కోసం విశాఖ ఏజెన్సీకి పంపలేదు. ఇంకెక్కడ అవుతుందండి? అసలు ఎందుకు పంపిస్తారు? అసలు చేసేదే వాళ్ళు కదా. అక్కడ గిరిజనులను అడ్డు పెట్టుకుని వాళ్ళకి ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి, మీకు ఇదిగోనమ్మా మీరు ఈ పంట వేయండి,
మేము వచ్చి కొనుక్కెళ్ళిపోతాం, ఎవరైనా వస్తే వేసేయండి, చంపేయండి అని చెప్పేవాళ్ళట. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి మనకి బతుకు తెరువు వచ్చింది, మనం అది కూడా ప్రభుత్వ పెద్దలే, ఎమ్మెల్యేలే, మినిస్టర్లే వచ్చారు, వాళ్ళ పెద్దలే చెప్పినప్పుడు మనకేమవుద్ది, మనకే డబ్బులు వస్తున్నాయి కదా అని వాళ్ళు కక్కుర్తిపడ్డారు. ప్రజలు ఇక్కడ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి కనీసం వాళ్ళని ఉపయోగించుకోలేదంట. ఎక్సైజ్ అబ్కారీ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళని కనీసం అక్కడికి నిర్మూలనకు పంపించలేదంటే దాని అర్థం ఏంటో చూసుకోండి. మీకు ఒకటి గుర్తుందో లేదు, ఒక ఎస్పీ డిఎస్పీ రేంజ్ ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి గంజాయి మొత్తాన్ని పోగేసి స్టార్టింగ్ లో మొత్తం ఒక పోగేసేసి తగలబెట్టేస్తే వెంటనే తెల్లారే వాటికి ఆయన సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్ చేసేసి పంపించేశారు. సో డీజీపీ గౌతమ్ సవాంగ్ అంట. అంటే ఆయన అంటే ఒక డీసీపీ రేంజ్ ఆయన్ని పంపించేసారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని వీళ్ళు పాపం ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు, చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నారు. ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తే రేపొద్దున్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ని ఏం చేద్దాం అనుకున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. గంజాయి సాగు చేయాలి, దేశంలో ఎక్కడికైనా గంజాయి సాగు ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ లో మద్యం మనకి నచ్చినట్టుగా ఉండాలి, ఎవడు చచ్చిపోయినా పర్లేదు. ఇందాక చూసాక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 7,000 మందికి పైగా చచ్చిపోయారు. అంటే వీళ్ళు కరెక్ట్ గా పనిచేస్తుంటే ఆ 7,000 మంది బతికేవాళ్ళు. 7,000 కుటుంబాలకి వాళ్ళ భార్యల పుస్తులు దాళ్ళు తెగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు సక్రమంగా పనిచేసి ఉంటే వాళ్ళని అడ్డుకునేవాళ్ళు. అడ్డుకునివ్వకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజంగా వీళ్ళు పనిచేసే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ గతంలో సారాయి కావచ్చు, ఎన్టీఆర్ గారి హయాంలో కూడా మద్య నిషేధం చేసినప్పుడు కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా వర్క్ చేశారు, ఎక్కడ బోర్డర్ నుంచి సరిగ్గా రానివ్వకుండా. కానీ ఇప్పుడు అవన్నీ చేయలే, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పక్కకు దోసేసి వేరే శాఖలకు సంబంధించి పక్కకు పెట్టేసి మీకు ఎటువంటి అధికారాలు లేవు, మీకు ఇవ్వం, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే మీరు చెయ్యాలి, లేకపోతే పక్కకు కూర్చోండి కంప్లీట్ గా. ఇకపోతే ఇక్కడ ఐపీఎస్ ఐఏఎస్ అధికారి వాసుదేవ రెడ్డిని ఏపీ ఎస్బిసిఎల్ ఎండిగా నియమించుకుని దోచుకున్నారు. చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఒక వ్యక్తి పేరు కూడా చెప్తున్నారు, ఎక్సైజ్ శాఖకి సంబంధించిన వాడు. ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్ గా గంజాయి పెరిగిపోవడానికి మద్యం వెనకాల వాళ్ళు చేసేటువంటి అక్రమాలకు ఎలా తయారు ఏం చేశారనేది వాళ్లే చెప్తున్నారు ఒక అధికారులుగా ఉండి. మనం ఈసారి అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళని కట్టడి చేయాల్సిందిగా కోరుకోవాలి. నాటుసారా అరికట్టడంలో గత ప్రభుత్వం ఘోర విఫలం. డెఫినెట్ గా కల్తీ నాటుసారా, అసలు మద్యమే నాటుసారా కన్నా దారుణంగా ఉంది. ఇక వీళ్ళనే ఊరుకుంటారు, వీళ్ళనే అరికడతారు. మీకు డబ్బులు ఇస్తే చాలు, ఎమ్మెల్యేకి ఇంకొకరికి డబ్బులు ఇస్తే చాలు, సో ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది.